యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా ఉందా సార్? యాక్టివ్ ఇన్కమ్ కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, నా వేలో నేను. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము పని చేస్తేనే, మన ప్రమేయం ఉంటేనే, మనం పోతే పైసలు వస్తే ఇస్తే దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే అట్లా కాదు, కొంతకాలము పనిచేసిన తర్వాత మన ప్రమేయం లేకుండా పైసలు వస్తే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కొత్త వాళ్ళని అడుగుతున్నా, ఇన్ని రోజులు మనం చేసింది యాక్టివ్ ఇన్కమా ప్యాసివ్ ఇన్కమా? యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాం. ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇద్దరు మిత్రులు తీసుకుంటా, యాక్టివ్ ఇన్కమ్ చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తే ఎలా ఉంటాయి? ఇక్కడ ఇద్దరు దోస్తులు, రాజు రామ్ అని ఇద్దరు దోస్తులు ఉన్నారు. రాజు యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాడు, ఎందుకంటే నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు బయట. అయినా ఈయనకు 20,000 జీతం వస్తుంది. రాముకు నాకు వచ్చిన ఇన్కమ్ సరిపోతలేదు, ఎక్స్ట్రా ఏదో చేయాలని చెప్పేసి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చాడు. ఇక్కడ 50,000 లక్ష రూపాయలు సంపాదించడంతోటి కొయ్యి ఏడిఎంఎస్ ప్లాన్ చెప్పి తింటారా? బిచ్చగాళ్ళని చూసినట్టే చూస్తాం. తెలుసు మాకు ఎవరి జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఓపెన్ గా మాట్లాడదాం. పోత పోత రాజు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకున్నాం. ఇలాంటి కరోనా వచ్చింది, ఎంతో మంది ఆరోగ్యవంతులే చనిపోయారు. వాళ్ళల్లో ఈయన కూడా ఒకటి ఉండొచ్చు. సడన్ గా చనిపోతే రాజుకు వచ్చే 50,000 లక్ష రూపాయలు వస్తాయా? అయిపోతాయి. ఇన్కమ్ ఏమైంది? జీరో. ఆ రోజు వరకు నాయంత తోపు, నాయంత మనగాడు, నాయంత మొగోడే లేడని రిమ్మ మీద విర్రవీగిన రాజు మీద, రాజు ఇన్కమ్ మీద ఆధారపడ్డ భార్య బిడ్డల బతికేం కావాలి? ఇదే సిచ్యువేషన్ ఎదురైతే ఏంది నీ ఆన్సర్? ఇలా ఉండకూడదు, నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీ ఆర్థికంగా సేఫ్ ఉండాలని ఈయన చేసే పని చేసుకుంటా పార్ట్ టైం గా 1 సంవత్సరం గోల్ పెట్టుకొని ఏ గ్రూప్ లో 100 మంది టీమును, బి గ్రూప్ లో 100 మంది టీమును తయారు చేసుకున్నాడు. సేమ్ సిచ్యువేషన్ వచ్చి ఈయన కూడా చనిపోయాడు. ఈయనకు వచ్చే ఇన్కమ్ వస్తుందా? అయిపోతుందా? ఎవరికి వస్తుంది? నామినీ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తున్న వాళ్ళే ప్రపంచ ధనికులుగా మారుతున్నారు. ఎగ్జాంపుల్ అంబానీ స్టోరీ చెప్తా. మన దేశ జనాభా ఎంత అండి? 140 కోట్లు అనుకుందాం. కనీసం 1 కోటి మంది అన్నా జియో వాడేటోళ్ళు ఉన్నారా? 10 రూపాయల రీఛార్జ్ అయితే ప్రతి ఒక్కరు చేస్తారు. బ్యాలెన్స్ 7, మిగతా 3 రూపాయలు టీడీఎస్, జిఎస్టీ అన్ని కట్టిదంగా 1 రూపాయి మిగిలితే ఓనర్ పోతుంది. కోటీశ్వరునికి 1 రూపాయి చాలా చీపేమో. 1 కోటి మంది నుంచి 1 రూపాయి వెళ్తే ప్రతిరోజు ఆయన ఇన్కమ్ 1 కోటి రూపాయలు. లాజిక్ చూడండి. 1 కోటి మంది అంబానీ అకౌంట్ లో పడాలని రీఛార్జ్ చేసుకుంటారా? ఎవరి అవసరం కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారా? అంబానీ ఉదయం ఫోన్ చేసి నువ్వు రీఛార్జ్ చేసుకో నాకు ఇన్కమ్ వస్తుంది అంటాడా? అంబానీ మనందరికి అలవాటు చేసిండు. ఈయన కూడా టీం అలవాటు చేశాడు. డైలీ 3,000 6,000 వచ్చేటట్లు అలవాటు చేశాడు. వీళ్ళ కోసం పని చేస్తారా? ఈయన కోసం పని చేస్తారా? వీళ్ళ కోసం పని చేసిన అంబానీ అకౌంట్ లో పడ్డట్లు ఆయన అకౌంట్ లో పడుతుంది. ఇది కాపీ మార్కెటింగ్. ఎగ్జామ్ లో కాపీ పడితే బుక్ అయితేనేమో, ఈ బిజినెస్ లో కాపీ పడితే క్లిక్ అవుతాం. ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ లో కుటుంబం ఉంది, యాక్టివ్ ఇన్కమ్ లో కుటుంబం ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఇలా భార్య బిడ్డలు ఎలా ఉండి చనిపోతే ఎలా ఉంటారు? యాక్టివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, చనిపోతే ఎలా ఉంటారో గమనిస్తాం. ప్యాసివ్ ఇన్కమ్ లో భర్త ఉన్నప్పుడు ఇలా భార్య బిడ్డలు ఆర్థిక పరంగా, డబ్బుల పరంగా ఎంత సంతోషంగా ఉన్నారో, భర్త లేనప్పుడు కూడా అంతే యాక్టివ్ ఉండడానికి అవకాశం ఉంది. భర్త లేడని ఒకే ఒక్క బాధ తప్ప. ఈ యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసరికి మనీ లేదు, మనిషి లేడు. భర్త చనిపోతే భార్య 2 సార్లు ఏడుస్తుందంట, 2 టైమ్స్. ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉంటిమి కదా అని. తర్వాత రియలైజ్ అయి మళ్ళీ ఏడుస్తుందంట. వీడు సస్తలు వచ్చిండు కానీ నన్ను నా పిల్లలను అనాథలను చేసి చచ్చిపోయాను, అవసరంగా అవులగాని చేసుకున్నాను ఫీల్ అవుతుందంట. ఆ ఫీలు నా భార్య బిడ్డలకు ఇవ్వద్దు అనుకొని గొంతు నొప్పుకున్నా, గోళీలు వేసుకొని, కాలు నొప్పుకున్నా, ఇంజక్షన్ ఇచ్చుకొని 11 గంటల జర్నీ చేసి నెల్లూరు వరకు వచ్చాను. నా నీపీ లేదని అడుగుతున్నా. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్తే నీ
ఉండామనే ధైర్యంతో నీ భార్య బిడ్డలు ఎంత హ్యాపీగా నిద్రపోతున్నారో సడన్ గా మేలుకొస్తే చూడు, నీవు ఉండామని ఎంత ధైర్యంగా నిద్రిస్తున్నారు. నీవే లేకపోతే ఏంది వాళ్ళ ఆన్సర్? ఒక్క రోజు ఊరికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిపోతావు. వారం రోజుల ఊరికి వెళ్తే 500 1000 రూపాయలు ఇచ్చిపోతావు. పర్మనెంట్ గా లేకపోతే ఎన్ని ఇచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమన్నా ఉంటే కదా ఇచ్చిపోవాలి. మరి ఏమి లేకపోతే ఎందుకు బతుకుతున్నావు? ఏం చేయనికే బతుకుతున్నావు? ఎవరు చెప్తే మారుతావు? ఎప్పుడు మారుతావు? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. స్వామి వివేకానంద ఒకటే మాట్లాడతాడు, ఈరోజు జీవితం చాలా చిన్నది, అందులో యవ్వనం ఇంకా చిన్నది. ఏమైనా సాధించాలంటే యవ్వనంలోనే. అదే వివేకానంద ఇంకో మాట్లాడతాడు, ఈ రోజుల్లో మొగోడు కాకపోయినా ఆడోళ్ళు ఓర్చుకుంటారంట, ఆర్థికంగా లేకపోతే అసలు ఓర్చుకోరంట. మనీ మేక్స్ మెనీ థింగ్ అన్నారు ఒకప్పుడు. మనీ అంటే కొన్ని మాత్రం, మనీ మేక్స్ ఇప్పుడు ఆర్థికంగా అయింది. ఇంట్లో భార్యని కిల్వియాలంటే ఫస్ట్ పైసలు కావాల్సిందే మిత్రమా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అవకాశం ఉంది, వాడుకుందాం, కలిసి సక్సెస్ అయ్యాం, టీం వర్క్ చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వ్యాపారంలో సార్ ఏమి చెప్పినా అల్టిమేట్ ఏంటంటే మా చేత ఎన్నో చెప్పి బండి బుకింగ్ చేపిస్తాం అనుకుంటున్నావు. నీవు బుక్ చేస్తావా చేయవా నాకు అవసరం లేదు. సక్సెస్ కోసం రాలే, సక్సెస్ అయ్యి వచ్చిన నీ వేదిక గురించి సక్సెస్ అవుతావా? ఈ సొసైటీ ఎట్లుంది? ఇక్కడ ఆలోచన చేయండి మిత్రమా. నీకున్న ఛాయిస్ నీ అనుకునే వాళ్ళకి లేకపోవచ్చు. ఈరోజు కష్టపడాలని ఉన్నా, రేపు ఉదయం ఓపిక లేకపోవచ్చు, నీ బాడీ సహకరించకపోవచ్చు. పెద్దలు ఏం చెప్పారు? దీపం ఉండగానే ఇల్లు సక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీ కాలు చేతులు కరెక్ట్ ఉన్నప్పుడే, అవయవాలు కరెక్ట్ ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నా. ఈ సొసైటీలో కాళ్ళు లేని వాళ్ళు సాధించారు, కళ్ళు లేని వాళ్ళు సాధించారు, గుడ్డి వాళ్ళు సాధించారు, మూగవైద్యులు సాధించారు. అంగవైకల్యం వంటి అద్భుతాలు చేసినప్పుడు అవి నుండి నువ్వు ఎందుకు చేయలేవు అన్నది నా ప్రశ్న. బద్ధకం ఉంటే వదిలే. బద్ధకం నీ భవిష్యత్తు సమాజం వంటిది మిత్రమా. దయచేసి బద్ధకం వదిలేయండి. ఇదంతా ఇన్న తర్వాత సార్ బిజినెస్ బాగుంది చెయ్యాలనుకుంటున్నా కానీ నాతోటి పైసలు లేవు సార్. పైసలు లేవు కాబట్టి పైసలు సంపాదించే ఛాయిస్ వచ్చింది, వాడుకోవాలని చెప్తున్నా. చీకటి ఉంది అని బాధపడకంటే చిన్న దీపం వెలిగించడానికి ఒక వేదిక దొరికిందని చెప్తున్నా. ఇంకొంతమంది అంటారు బ్యాచులర్ దగ్గరికి వస్తా, పైసలు లేవా లేదా? పెళ్లి కావాలి, చేతులు చెప్పాలి. పెళ్లి కావాలి, పెళ్లి కాలేదు, భాష. ఓకే భాష సార్, మీరు వాడుతున్న ఫోన్ ఎంత రేటు? ఫోన్ రేటు 10,000. ఓకే భాష. ఇంకెవరు పెళ్లి గారు చెప్పాలి? పెళ్లి గారు ఇంకెవరు సార్? మీ పేరు? అవినాష్. మహేష్, మీరు వాడుతున్న ఫోన్ రేట్ ఎంత? 20,000. ఓకే. అయితే నేను మహేష్కి పాలు చెప్పడానికి వచ్చిన. పైసలు లేవంటున్నాడు. 16,000తోటి 15 లక్షలు సంపాదించే ఛాయిస్ ఉన్న వ్యాపారం, అది లేకపోతే 8,000తోటి 15 లక్షలు సంపాదించుకున్న వ్యాపారం ఉంది మహేష్ అని చెప్తే పైసలు లేవంటున్నాడు కానీ 20,000 ఫోన్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఒక తప్పు కాదు, నో ప్రాబ్లం. అయితే ఈ బిజినెస్ కంటే ముందు, బిజినెస్ ఇన్న తర్వాత 20,000 ఫోన్ వినండి బ్యాచులర్ ఇలా చూడండి, 20,000 ఫోన్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పోతుంటే మహేష్ జేబులోకి వెళ్ళి స్లిప్ అయి ఫోన్ కింద పడ్డది. కారు బస్సు రిపేర్కు పనికి రానంత ఖరాబ్ అయిపోయిన ఫోన్. అదృష్టం కొద్ది మహేష్ లవర్ ఇప్పించింది ఆ ఫోన్. అయితే ఆ లవర్ మీటింగ్ కంటే ముందేం చెప్పిందంటే, మహేష్ నీవు నేను ట్యాంక్ బండి దగ్గర దిగినా ఫోటోలు ఉన్నాయి, నేను గిఫ్ట్ ఇప్పించిన ఫోన్లో చూద్దాం అనుకుంటున్నాను, నా ఫోన్లో డెలీట్ అయిపోయినాయి మహేష్ అన్న. దాని ఎంత నల్ల కష్టపడి రాత్రికి కష్టపడి 30,000 ఫోన్ తీసుకొని ముందరికి పోతాం. తప్పు కాదు, లవర్ మీద ప్రేమ, లైఫ్ మీద ప్రేమ ఉంటే 16,000 పెద్ద మ్యాటరే కాదని చెప్తాను. పైసలు లేవనేది అవద్దు.
మీద జీ లేదని ఒప్పుకుంటా, చెయ్యనిక శాత కాదని ఒప్పుకుంటా, భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ఓపిక లేదని ఒప్పుకుంటా. అనుకోకుండా హాస్పిటల్లో పడ్డావు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డావు, 20,000 ఇస్తే బతుకుతావని డాక్టర్ అన్నాడు అనుకో, ఎట్లయినా బతకాలి, ఎట్లయినా బతకాలి, ఏం చేద్దామని బతుకుతాం. అదేనా లైఫ్? సేఫ్టీ కాదు కదా లైఫ్. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా, ఇక్కడ ఇంతగానే చెప్తున్నావు, నీవెంత తీసుకున్నావు చెప్పుసారి కథ. ఇక్కడ నేనేమంటున్నా, ఇంతగానం చెప్తున్నావు, నీవెంత తీసుకున్నావు చెప్పుసా. నేను బిజినెస్ లోకి వచ్చి 37 నెలలు అవుతుంది అనగా 40 సంవత్సరాలు ఈ బిజినెస్ లోకి ఎట్లా వచ్చిందో చెప్తా. 10 రోజులు సత్తాయించిన, ఎందుకంటే 15,000 డబ్బు కదా, 15,000 లేక 15 రోజులు ఎందుకు సత్తారు సార్? ఎప్పుడైనా కదా నీ దగ్గర ఏం తప్పారంటే 5 తారీఖు అడుగుండి, ఎప్పుడైతే రిక్వెస్ట్ 10 రూపాయలు పైసలు లేక 10 రోజులు సత్తాయించిన. నా సీనియర్ నాకు ఫోన్ రెగ్యులర్ గా చేస్తుంటే అప్పులో లేక న్యాయం పడిపడ్డాడేమని కార్పొరేషన్ పెట్టిన ఫోన్, ఇక వేరే నెంబర్ తోటి ఫోన్ చేస్తే తక్కువ కట్ చేస్తున్నా. చూడండి, భగవంతుడు నీ భవిష్యత్తు మార్చమని ఏదో రూపాలు వస్తుంటే రిజల్ట్ చేస్తున్నా. సరే, నా కోసం అయితే ఆయన రాలేడు కదా, ఆయన కోసం ఆయన వచ్చిండు. వర్క్ చేసుకున్న ప్రాసెస్ లో అనుకోకుండా యాక్సిడెంట్ అయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆయన సిమెంట్ పై చేసుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు, వాట్సాప్ ఫోటో చేశాడు. ఇక ఉల్టా నేను ఫోన్ చేసిన, మిత్రమా ఏమైంది అంటే పలాని వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇక రావడంతో ధైర్యంగా రోజు మాట్లాడుతున్నా, రోజు ఫోన్ చేస్తున్నా. ఆయన తెలివి చూడండి, ఆయన రాకుండా వాళ్ళ బాబుని మా ఇంటికి పంపించాడు. వాళ్ళ బాబు ఏం చేసిందంటే క్లోజ్ అయి నాకు కూడా వచ్చిండు. టీ కాఫీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసినాక, సార్ ఎప్పుడు బుక్ చేద్దాం సార్ బండి అన్నాడు. ఆగ్రా బాబు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినంత విచిత్రంగా ఏముంది సార్, గడ్డి పచ్చగా, బరే నల్లగా, పాలు తెల్లగా, ఇంత విచిత్రంగా ఉంది వ్యాపారం. బండి బుక్ చేసుకొని భవిష్యత్తు మార్చుకుని ఏం ఆలోచన చేస్తావు సార్? బాహుబలి అనే సినిమా నువ్వు చూసినావు, చూడని నీ దోస్తులు స్టోరీ అడిగితే ఏం చెప్తావు? చూసిన నువ్వే నమ్ముతావు, చూడని నీ దోస్తు ఎట్లా నమ్ముతావు? ఆటో ఎక్కినవా? ఎక్కినా చెప్పు, ఏం రాసి ఉంటుంది? ఎవరి సామాన్ల కూడా బాధ్యుడు, నీ జీవితానికి నీవే బాధ్యుడు. భగవంతుడు నీ బతుకును మార్చడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరితో ఎందుకు ఆలోచన చేస్తావు అనేసరికి ఏమనుకుంటుంటే, ఈ బిజినెస్ నీకు అర్థం కాలేదా, అమౌంట్ లేదా, మా డాడీకి సత్తాయిస్తావు, నన్ను సత్తాయిస్తావు అన్నాడు. అర్థమైంది కానీ అమౌంట్ లేదని గట్టిగా అన్నా. అది మన ప్రొఫెషనల్ వాడా సార్ అట్లా చెప్పుకుంటున్నాం. 40 సంవత్సరాల వయసు వచ్చిన, 40 సంవత్సరాలతో వయసులో ఉన్న 15,000 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలి. బతుకుతున్నావు అంటే తుని బతికేనా అన్నాడు. ఇక్కడ టచ్ అయింది. 3 పిల్లలు ఉన్నారు, 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా కుటుంబంలో పెరిగి నీ కోసం బట్టలు ఉతికి, బనీలు ఉతికి, అవసరమైతే డ్రాయర్ ఉతికి ఎన్నో సేవలు చేస్తున్నావు. నీ భార్యకి ఏమో లైఫ్ ఇస్తామని పెళ్లి చేసుకున్నావు సార్ అన్నాడు. ఇది కరోనా సిచ్యువేషన్ ఏమైనా జరగరాంది, జరిగి హాస్పిటల్లో పడితే నీ భార్యను కూడా కాపాడుకునే బతుకు లేదు, నేను ఎందుకు బిల్డ్ అవ్వను సార్ అన్నాడు. నచ్చజెప్పి పంపించాను, ఎక్కువ మాట్లాడితే చదువు పని అయ్యా. నచ్చజెప్పి పంపించాను, నైట్ నిద్ర లేదు. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ వచ్చాడు. నా ఇంటి పక్క వాళ్ళు ఒకరు చనిపోయారు, మా రిలేషన్లో కరోనా వాళ్ళు ఒకరు వచ్చారు. భగవంతుడి దయ వల్ల నా ఫ్యామిలీకి ఏం కాలేదు. ఒకవేళ వచ్చింటే ఏంది నా పరిస్థితి? ఆ రోజు అనుకున్నా, ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా ఎదుర్కోవాలంటే నేను ఎకనామికల్గా గట్టిగా ఉండాలి అన్న ఆలోచన చేసిన. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా రాత్రి 3:30 గంటలకు ఏడ్చుకుంటా నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేశాను. అయితే అడక తినాలి, లేకపోతే 5 ఏళ్ళు బతకాలి, బతకూడదని డిసైడ్ అయ్యాను. ఆ రోజు అంత ఎమోషన్ తోటి డిసైడ్ అయ్యాను. కానీ ఐడికి డబ్బులు లేవు. ఎమర్జెన్సీ అవసరం ఉందని మిత్రులతోటి అప్పు తీసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 37 నెలలు అవుతుంది. నిన్నటి వరకు నేను తీసుకున్న ఈ బిజినెస్ లో అమౌంట్
5,85,94,000 రూపాయలు అక్షరాల సంపాదించారు. నేను తీసుకోవడం గ్రేట్ కాదు, నన్ను నమ్ముకొని నాతో పాటు జర్నీ చేస్తున్న నా టీం సభ్యులందరూ నిన్నటి వరకు 124 కోట్ల రూపాయలు సంపాదించారు. నా మీద 2 ఐడీలు ఉంటాయి, మా భార్య పేరు మీద ఒక ఐడి, నా పేరు మీద ఒక ఐడి. రోజుకు 50,000 ఆమెకు, నాకు ₹1,00,000, నెలకు 30 లక్షల రూపాయలు. ఇట్లా చెప్పితే ఎవరు నమ్ముతలేరు. చాలా మంది శాస్త్రవేత్తలు వస్తారని తెలిసి బ్యాంకు స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. నేను అబద్ధమాడినా నా అకౌంట్ నెంబర్ అబద్ధమాడదు. చేతనైతే ఓపుకుంటే మీ భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఎందుకు చేయడానికి మేము రెడీ, ఎదగడానికి మేము రెడీ అని అడుగుతున్నాం. మిత్రమా, ఒక్కసారి గుర్తించుకో. ఇట్లే ఉంటే మన జీవితాలు ఇట్లే ఉంటాయి. ఎవడు చెప్తే మాడతాం, ఎట్లా చెప్తే మాడతాం, ఏం చేస్తే మాడతాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. పైన తదాస్తు దేవతలు ఉంటారంట, నువ్వేమనుకుంటే అదైతే. చిన్నప్పుడు ఏమన్నారు, ఒక పల్లెటూరు భాషలో నోట్ అన్నది నొసగ తప్పదంట. సైంటిఫికల్ వస్తే లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వేమనుకుంటే అదైతే. ఎందుకు క్లారిటీ ఇస్తా. ప్రెగ్నెంట్ ఉన్న లేడీకి ఇంట్లో ఒక అందమైన అబ్బాయి కావాలన్నా అబ్బాయి ఫోటో పెడతారు, అందమైన అమ్మాయి కావాలంటే అమ్మాయి పెడతారు. కోతి బొమ్మ, కొనేంద బొమ్మ ఎందుకు పెట్టారు? ఏమనుకుంటే అర్థమైందా? దయచేసి మిత్రమా, ఈరోజు నేనేమనుకున్నా, ఒక్కటే చెప్తున్నా. పైన సప్తమాలిక పార్వతి పరమేశ్వరుడు పైన కొట్లాడుతుంటారంట. పార్వతి అంటదంట, భూలోకంలో ఎంతో మందిని భక్తులు ఉన్నారు స్వామి, ఒకరు నొగలాగా చూస్తున్నాం, ఇంత స్వార్థం ఏందయ్యా స్వామి అంటే, లేదు పరమేశ్వరి, నేను అందరినీ సమానంగా చూస్తున్నా. ఒకరిని పొట్టిగా, పొడుగా, నల్లగా ఉండొచ్చేమో కానీ సమానమైన అవకాశాలు ఇస్తున్నా. వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే నన్ను ఏం చేయమన్నావు అన్నదంట. ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎంత టైం వాళ్ళకు భూలోకంలోకి వస్తారు. వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుతుంటారు ఒక ఫ్యామిలీలో. వీళ్ళు డోర్ కొడతారు, అమ్మా మేము పార్వతి పరమేశ్వరులము, మేము వచ్చాము, మీకు 3 వరాలు ఇస్తామని మా దగ్గర ఉన్న, ఏం కావాలేమో కోరుకుంటే మీరు వెటకారంగా మీరా పార్వతి పరమేశ్వరులా అని చెప్పేసి పరీక్ష వాళ్ళనే చేద్దామని వీళ్ళు ఫస్ట్ భార్యకు చాయిస్తారు. ఏం కావాలమ్మా కోరుకు అంటే, స్వామి వీడు తింటాడు, పండుతాడు, పంది బలిచినట్టే బలిచిండు, పంది కావాలి స్వామి అంటదంట. తదాస్తు అంటే భర్త పంది అవుతాడు. భర్తకు ఛాయిస్ ఇస్తాడు. భర్తకు ఛాయిస్ ఇస్తే, నీ కోరిక ఏంది నాయన అంటే, స్వామి నన్ను గాడిద తిట్టినట్లే తింటుంది స్వామి, గాడిద అంటే తదాస్తు అంటే గాడిద అవుతుంది. భార్య గాడిద అవుతుంది, భర్త పంది అవుతాడు. అరే ఎంత పని చేస్తుందిరా, ఉన్న 3 అవకాశం ఇట్లా స్వామి వేరే గాడిద ఏం కోరుకుంటే ఏమవుతుంది, స్వామి మళ్ళీ యథాస్థితికి మనం మనసులో చేయంటే తదాస్తు అంటే మనసులు అవుతారట. నేను చూడు పరమేశ్వర పార్వతి, నేను ఇలా అవకాశం ఇస్తే ఇట్లా దుర్వినియోగం చేసుకుంటే నన్ను ఏం చేయమంటావు? నువ్వు మాయగాడవు నాయన, మాయ చేస్తున్నావు, నేను నమ్మ. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆవేశం ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, సంతోషం ఉన్నప్పుడు ఎవరికి వాగ్దానాలు చేయకండి. అర్థమైందా? మళ్ళీ ఇంకో మాయగాడవు నాయన, మాయ చేస్తున్నావు, నేను నమ్మ అంటే ఇంకోరింటికి వెళ్తారు, డోర్ కొడతారు. అమ్మాయి, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నీ తపస్సు మెచ్చుకొని నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాం. మా దగ్గర ఉన్నదే ఒకటే వరం, 5 నిమిషాల టైం ఉంది, ఏం కావాలని ఆయన కోరుకు అంటే, అప్పులోళ్ళు కొట్టి చంపుతారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. ఈయన అలాంటి పరిస్థితుల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ సంతోషమైన వార్తను నా భార్యతో షేర్ చేసుకోవాలని చాలా ఆనందంతో ఆమె దగ్గరికి వెళ్తాడు. ఈ విషయం చెప్తే ఆమె డిప్రెషన్లో ఉంటుంది, డల్గా ఉంటుంది. నేను ఇంత మంచి వార్తను చెప్తుంటే డిప్రెషన్లో ఉన్నావు, ఏం జరిగింది, ఏమైందంటే, ఏం కాలేదండి, మనకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఎక్కడికి పోయినా నన్ను గొడ్రాల అంటున్నారు, పిల్లలు లేరని. నీకు చెప్పకుండా చచ్చిపోదాం అనుకున్న ఈ రాత్రి ఇలాంటి సిచ్యువేషన్లు వార్త చెప్పినాం. దయచేసి మనకు శక్తి ఉంది, కష్టపడి అప్పు నేర్చుకుందాం. పిల్లలు లేరని కోరుకోండి, పిల్లలు కావాలని కోరుకోండి. ఉన్నది ఒకటే వరం కదా. ఒకవేళ నువ్వు కోరుకోకపోతే నేను చచ్చిపోతా. ఇంత
డిప్రెషన్లో ఉండి అప్పు తీరిపోతాయన్న ఆనందమే లేకుండా అయిపోయాయి. ఇలాంటి టైంలో టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ, నా పరిస్థితి పైన పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నా పరిస్థితి ఇలా ఉంది, నీ కోడలు ఇలా అంటుంది, ఏం కోరుకోవాలమ్మా చెప్పమ్మా అంటే ఆమె అంటది, బిడ్డ మీకు వయసు ఉంది, ఎప్పుడైనా పిల్లలైతారు, శక్తి ఉంది, ఎప్పుడన్నా కష్టపడి అప్పు తెరుపుకుంటారు. పుట్టు గుడ్డిదాన్ని కొడుక మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటా, చూసి చచ్చిపోదాం అనుకుంటా, కళ్ళు కావాలని కోరుకో బిడ్డ. ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇలాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైపోయింది అని యాటిట్యూడ్ చూడండి. 1 నిమిషం 4 నిమిషాలు అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది, 1 నిమిషం మిగిలింది. స్వామి, నా ముద్దుల కొడుకును నా భార్య బంగారు ఉయ్యాలను ఊపుతుంటే నా తల్లి కళ్ళతోటి చూసి వరమివ్వు దేవుడా. నువ్వు బయట చేస్తే పైసలు వస్తలేమో, భార్య బిడ్డలతోటి టైం స్పెండ్ చేసుకోవడానికి టైం దొరకదు. ADMS లో చేస్తే డబ్బుకు డబ్బు వస్తుంది, ఎంజాయ్ చేయడానికి భార్య బిడ్డలతోటి టైం దొరుకుతుంది. ఒకటే మేము చెప్పాము, 6 నెలలు యుద్ధం చేశాను నేను కూడా. పిల్లలు చిన్నగున్నా, నా పిల్లలు లేవక ముందు పడుతున్న తర్వాత ఫీల్డ్కి వెళ్ళేవాని, ఇంటికి వెళ్ళేవాని, అనుకోకుండా ఒక రోజు లేస్తే పిల్లలు ఏడుస్తుంటే మా భార్య అనేది పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆగిపోవచ్చు కదంటే, తాత్కాలికమైన ఏడుపు కోసం నేను ఆగిపోతే, పైసలు సంపాదించకపోతే నా పిల్లల పర్మనెంట్ ఏడుపు ఇవ్వాల్సి వస్తుందని డిసైడ్ అయ్యాను ఆ రోజు. ఇప్పుడు అంటది రోజు 1,00,000 వస్తుంది కదా, ఇప్పుడన్నా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఒకప్పుడు 15,000 రూపాయలు లేక పండి పొల్లాడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాలాగా చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అవకాశం చాలుకుంటున్నాను. ఇదంతా అయిన తర్వాత ఏదో చెయ్యాలనే కసి ఉంటుంది. ఎవడో వీక్ చేస్తాడు, ఎవడో వీక్ చేసేటంత వీక్ ఉండకుండా అని చెప్తున్నా. జీవితం అనే వెహికల్లో స్టీరింగ్ సీటును పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఇట్లా అంటే పెద్ద జోక్ అవుతుందని చెప్తున్నా. గద్ద చెట్టు పైన గుడ్లు తీసి ఉంటుందంట, కోడి కింద ఒదిగి ఉంటుంది. అనుకోకుండా గద్ద గుడ్డు గాలి కొట్టుకొచ్చి కోడి గుడ్లలో చచ్చిపోయి ఉంటుంది. కోడి పిల్లతో పాటు గద్ద పిల్ల కూడా బయటకు వచ్చింటుంది. ముక్కుతోటి ఇత్తనాలు ఏరుకొని తింటుంటుంది. ఒక రోజు దాహం వేసి బావిలో నీళ్ళు తాగడానికి వెళ్తుంటే పైన పెద్ద గద్ద ఎగురుతుంది, దాని ప్రతిబింబం వచ్చి నీళ్ళల్లో కనబడుతుంది. ఇది పైకి చూస్తుంది, ఇది నా జాతర ఉంది, ఇదే ఎగురుతున్నప్పుడు నేనెందుకు ఎదురలేనని జస్ట్ రెక్కలు ఇప్పడం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల ఏమున్నాయి, కోళ్ళు ఉన్నాయి కదా, నీ తాత ఎగిరిండా నీవెట్లు ఎగురుతావు, నీ నాయన ఎగిరిండా నీవెట్లు ఎగురుతావు అనేసరికి గద్ద పిల్లలు ఉన్న కెపాసిటీ గద్ద పిల్లకు తెలిసి కూడా కోడి పిల్లలు చెప్పిన వాడు కోడి పిల్లగా చచ్చిపోయిందంట. అలాంటి కోడి పిల్లలు నీ ఇంటి పక్కన ఉంటాయి, నీ ఇంటి చుట్టూ ఉంటాయి, నీ రిలేషన్లు ఉంటాయి, అవసరమైతే ఈ ఆళ్ళు నీ పక్కన కూడా కూర్చున్నాయి. ఇలా మాటలు విన్నావా, ఇప్పటికే సగం జీవితం సక్కరాకింది. ఈ సొసైటీ ఎట్లుందంటే పైసలు ఉన్నోళ్ళందరూ పైసలు ఉన్నోడు పడతాడు, పైసలు సంపాదించడం జత పడితే నీకు పైసలు వస్తాయి, నీ సీనియర్ సంపాదిస్తాడు. ఒక్కసారి ఆలోచన. ఇదంతా అయిన తర్వాత జాతరకు వచ్చిపోయిన వాళ్ళు వస్తారు. ఈ మధ్యన జాతర తిరణాలు ఎక్కువ అవుతుంటాయి కదా, అట్లా వచ్చిపోయేట వాళ్ళు వస్తారు. ఈ మీటింగ్ వచ్చి చూసిపోయేటోళ్ళ గురించి స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక అతను పెళ్లి సూపులకు వచ్చింటాడంట. నాకు కాబోయే భార్య ఏదంటే గోడ కూర్చున్నది, ఆమె నీకు కాబోయే భార్య. అబ్బాయి అమ్మాయి ఎదురు బదులు కూర్చుంటారు. అమ్మాయి వాళ్ళ మన కిచెన్ రూమ్ లోకి వెళ్ళి టీ తీసుకొని వస్తుంటారు. నాకు కాబోయే అల్లుడేడై అంటే గోడ కూర్చున్నాడు, గాయని నీకు కాబోయే అల్లుడు అంటే ఆమె చూడండి అడిగి కన్ను తిరిగి కింద పడిపోతాడు. నేను ఏమని చూడడానికి వస్తే ఇట్లా ఏమన్నా వాటర్ గురించి చెప్తారు. ఏమైంది మేడం, ఎట్లా మేడం అంటే, ఈ ప్రపంచంలో ఎవరికైనా నా బిడ్డనిస్తా, ఇంటి మాత్రం నేను ఇయ్యను. అష్ట దరిద్రులు ఉన్న వాటికన్నా వాళ్ళకన్నా నా బిడ్డనిస్తా, ఇంటి మాత్రం నేను ఇయ్యాను. గజ్జి కుక్క కన్నిస్తా, లాస్ట్ గణిస్తాను కన్నిస్తా, ఇంటి మాత్రం నేను పిల్లయ్యాను. ఎందుకు మేడం, ఏమైంది, కొట్లాడిందిరా, ఏమైంది ఏమైందంటే, ఏమి కాలేదయ్యా, నాకు పెళ్లి సూపులు, నాకు పెళ్లి కాకముందు నా పెళ్లి సూపుల కానీ నన్ను చూడడానికి వచ్చిండే అప్పట్లో వీడు. నాకు పెళ్లి అయింది, పిల్ల పెళ్లి సూపులకు వచ్చింది, ఇప్పుడు కూడా వీడు చూడనీకే వచ్చిండు. వీడు చూసుకుంటా పోయేటోడే కానీ చేసుకునేటోడు కాడబ్బా, ఇంటి మాత్రం నేను పిల్లయ్యానమ్మా అన్నమాట.
భగవంతుడు చూసుకుంటూ పోతే కాదు ఆయన పైన పార్వతి పరమేశ్వరుని మళ్ళీ ఊట్లాడుతుంటారు. ఒక అతను అంటాడంట 100 కోట్లు లెక్కలాద్రి స్వామి 100 కోట్లు లెక్కలాద్రి స్వామి అని వాడు ఏడుస్తున్నాడు. చచ్చిపోదాం అనుకుంటే ఇస్తే ఏమైతుంది అయ్యా, ఏం తక్కువైందంటే ఇయ్యలేని పార్వతి. ఏమైందంటే ఏమైందంటే ఏం చెప్పదు. ఆ దరిద్రుడు టికెట్ కొనలేడు. ఏమి కాబట్టి ప్రతి కావాలని చాలా మంది కొంది 7 ఎంఎస్ అడిగి తీసుకోకపోతే ఎట్లయితే అని చెప్తుంటా. అర్థమైందా? లేట్ అయితే ఏమవుతుంది, వ్యాపారం లేట్ అయితే ఏమవుతుంది. ఏ అనే వ్యక్తి నాడు 2 days ఆగా అన్నాడు, బి అనే వ్యక్తి నాడు 3 days అన్నాడు, సి అనే వ్యక్తి నాడు 5 days అన్నాడు, డి అనే వ్యక్తి డిసిజన్ ఇప్పుడే తీసుకుంటే ఈయన ముందు వస్తాడు, ఫస్ట్ ఇన్ వల్ల ఆయన కింద వస్తాడు. దీంట్లో ఏముందంటే నెట్వర్క్ ఉండే సీక్రెట్. ఇది ఒక వ్యక్తికి ఇద్దరే, 3వ వ్యక్తి వచ్చిందంటే ఆ ఇద్దరు కింద వేయాల్సిందే. ఆ ఇద్దరు కింద వచ్చేటోడు దాస్ కావచ్చు, మనోడు సార్ కావచ్చు, సుబ్బారావు కావచ్చు, బాబుల్ సార్ కావచ్చు. ఇలాంటి వ్యక్తులు వస్తే కొన్ని లక్షల టీం ముందు వచ్చే వ్యక్తులు అవుతారు, మిస్ అవుతావు. కల్కారే సాత్కార ఆస్కారే సబ్కార ఆలసం అమృతం విషం అంత విలువైన వాక్యాన్ని తీసుగా మాట్లాడలేరు. దాని ఇంకేదో బలమైన రీజన్ ఉంటుంది. అదే రీజన్ నీకు ఇదే జరగచ్చేమో. ఒక్కసారి ఆలోచన చేద్దాం మిత్రమా. 7 ఎంఎస్ అంటే చూసందాం. చూసంటే